భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని మూసివేయాలని నిర్ణయించింది సింగరేణి యాజమాన్యం. ఈ నెల 31వ తేదీన మూసివేతకు డేట్ ఫిక్స్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఇల్లందు JK5 ఓపెన్ కాస్ట్ గని 2012లో విస్తరణ జరిగింది. ఈ గనిలో కార్మికులు అధికారులు కలిసి 212 మంది పనిచేస్తున్నారు. రోజుకు 2000 నుంచి 3000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే డంపర్ ఆపరేటర్లను కొంతమందిని ఇప్పటికే ఆయా ఏరియాలో సర్దుబాటు చేసింది. మరికొంతమందిని దూర ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే JK5OCలో బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇంకా 2 ఏళ్ల వరకు బొగ్గు వెలికి తీయవచ్చంటున్నారు యూనియన్ నాయకులు. JK5OC ఇంకా కొనసాగిస్తే ప్రమాద పరిస్థితులు ఉంటాయని యాజమాన్యం అంటోంది. ఈ ఓసీ గనిని మూసివేసి పూసపల్లి మెగా ఓసీ విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు సింగరేణి అధికారులు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం గనుల మూసివేతలో ఇల్లందు ఏరియా అగ్రగామిగా నడిచింది. అనేక మంది కార్మికులను ఈ ఏరియా నుంచి దూర ప్రాంతాలకు బదిలీ చేసింది. మన JK5OCలో మన బొగ్గు నిల్వలు అయిపోవటంతో అండ్ మన సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని JK5OC క్లోజ్ అవడంతో ప్యారలల్గా JKOC కోల్ మైన్ అనేది కొత్తది స్టేజ్ 1 అప్రూవల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ మైన్ ఇంకా కొంతకాలం కొనసాగాలని సింగరేణి యూనియన్లు C&MDని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో కోరం కనకయ్య JK5OCలో పర్యటించి గని పరిస్థితిని పరిశీలించారు. పూసపల్లి విస్తరణ ప్రారంభమయ్యే వరకు JK5OCని కొనసాగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అదే పద్ధతిలో ఇక్కడ కార్మికులందరూ భయపడకుండా ఇబ్బంది పెట్టుకుంటా వారి కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి. రిటైర్మెంట్ తరుణంలో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పని ఈ ప్రాంతం ఉండాలని చెప్పి ఒక డిమాండ్తో వాళ్ళకి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. నేను అవసరమైతే మరి మా పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు భట్టి గారికి, అదేవిధంగా సీఎండి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి ఇల్లందు ఓసీ గనిని కొనసాగించాలని కోరుతున్నారు కార్మికులు.